ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇన్ని రోజులు వాళ్ళ లైఫ్లో వాళ్లే ఉన్నారు, ఒక్క మగాడు కూడా లేడు. ఇప్పుడు ఒక మగాన్ని వాళ్ళ లైఫ్లోకి వాళ్ళ ఇంట్లోకి పంపించగలిగితే మొత్తం అమ్మాయిలందరినీ డిస్టర్బ్ అయ్యేలా చేసి వాళ్ళ కాన్సంట్రేషన్ దెబ్బతీస్తే ఖచ్చితంగా వాళ్ళలో డిఫరెన్సెస్ స్టార్ట్ అవుతాయి. విక్కీ, నువ్వు కొంచెం డిఫరెంట్గా అవేగా థింక్ చేస్తున్నావు అనిపిస్తుంది. నేను నావాడు, నా లైఫ్ అనే ఫీలింగ్ నాకొకడుంటే భలే ఉంటుందన్న ఫీలింగ్. ఆ నలుగురిలోనూ వస్తే ఆటోమేటిక్గా వాళ్ళతో నచ్చినట్టుగా ఆడుకోవచ్చు. వాళ్ళ రిమోట్ కంట్రోల్కి మన చేతుల్లోకి తీసుకోవచ్చు. ఇదంతా ఒక్క మగాడితో స్టార్ట్ అవుతుంది. ఆ మగాడు చరణే అవుతాడు. రే కుమార్, నువ్వు ఓ పని చేయి. ఆ చరణ్ గారిని ఫాలో చేసి వాడి డీటెయిల్స్, వాడి డైలీ రొటీన్స్ అన్నీ తెలుసుకో. ఖచ్చితంగా వాడు మనకి దొరుకుతాడనిపిస్తుంది. అలాగే సార్, చేస్తాను. మీరు చెప్పింది చేస్తాను. నాకు నచ్చిన దానికోసం మీకు నచ్చినవన్నీ చేస్తాను. ఏంటి? అదే, వాళ్ళని బాధ పెట్టడం నాకు నచ్చిన పని, అందుకే చేస్తాను. వాడికి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని ఫొటోస్, వీడియోస్ తీసి నాకు పంపించావు. వెళ్ళు. ఓకే సార్, వెళ్తున్నా. చరణ్, నువ్వే నాకు కాబోయే ఆయుధానివి. అయినా 10 గంటలకి ఇన్స్పెక్షన్ అయినప్పుడు నాకు ముందే చెప్పొచ్చు కదక్కా. జిమ్ మానేసేదాన్ని, కాస్త త్వరగా వెళ్లేవాళ్ళం. నేను కూడా బయలుదేరతామని అనుకున్నానే. ఇప్పుడేమో టైం 9:15 అవుతుంది. అక్కడ కనుక ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉంటే ఈ పాటికి చేరుకునేవాళ్ళం. కంగారు పడకక్కా. చరణ్ గారు కూడా స్కూల్కి వెళ్ళిపోయి ఉంటారు. అందరికంటే లేటుగా నేనే వెళ్తున్నా. టైం 9:10 అయింది. వారాహి ఇది రూట్లో వెళ్తుంది కదా. 10 గంటలకే డిఈఓ ఇన్స్పెక్షన్ ఉందని తెలిసి కూడా తను ఇంకా రావట్లేదేంటి? కారు చెడిపోయినట్టుగా ప్లాన్ అయితే బాగానే వేశాను. వారాహి రూట్లో వస్తే ఇన్స్పెక్షన్ పేరు చెప్పి ఎలాగైనా తన బైక్ ఎక్కేయచ్చు. కానీ తను ఈ పాటికే వేరే రూట్లో వెళ్ళిపోయిందేమో. లిఫ్ట్. అక్క, మీ బాసే. వారాహి, మీరింకా స్కూల్కి వెళ్ళలేదా? సార్, మీరిక్కడున్నారేంటి? ఇన్స్పెక్షన్కి కూడా టైం అయిపోతుంది కదా. అవును, నేను వెళ్ళాలని బయలుదేరాను. కానీ ఇదిగో కార్ రిపేర్ అయింది. క్యాబ్ బుక్ చేసుకుందామన్నా కూడా అవ్వట్లేదు. ఇందాకటి నుంచి చాలామందిని లిఫ్ట్ అడుగుతున్నా కూడా ఎవరు ఇవ్వట్లేదు. అరే, టైం ఆల్రెడీ 10 to 10 అయిపోయింది. 10 నిమిషాల్లో మీరు స్కూల్కి వెళ్ళిపోతారు. నేనే లేట్ అయిపోయేలా ఉన్నాను. వచ్చే డిఈఓ కరస్పాండెంట్ లేట్గా వచ్చాడని అసలు స్కూలే వేస్ట్ అని స్టాంప్ వేస్తాడేమో. సార్, మీరు అలా అనకండి. ఇదిగోండి, ఈ బండి తీసుకుని వెళ్ళండి. నేను స్కూటర్ మీద వెళ్ళిపోతే మీరెలా వస్తారు? సార్, నేను ఏదైనా ఆటో దొరికాక వస్తానులేండి. అప్పుడు మీరు లేట్ అవుతారు కదా. పర్వాలేదు సార్, నేను లేట్ అయితే నన్ను మాత్రమే డిస్మిస్ చేస్తారు డిఈఓ గారు. కానీ మీరు లేట్ అయితే టోటల్గా స్కూలే లేకుండా పోయి ప్రమాదం ఉంది. నా ఒక్కదాని జీవితం కంటే 2000 మంది స్టూడెంట్స్, 200 మంది స్టాఫ్ ముఖ్యం కదా సార్. మీరు వెళ్ళండి సార్, ప్లీజ్. ఈ బండి తీసుకుని మీరు వెళ్ళండి. అక్క, నువ్వు వెళ్లాల్సింది స్కూల్కే, ఆయన వెళ్లాల్సింది అక్కడికే.
బైక్ మీద ఒక్కరే వెళ్ళాలని గవర్నమెంట్ ఏం రూల్ పెట్టలేదు కదా, ఇద్దరూ కలిసే వెళ్ళొచ్చు కదా. కళ్యాణి ఏం మాట్లాడుతున్నావు? నేను ఆయనతో బండి మీద ఎలా వెళ్తాను? అక్క, ఇదే బస్సులో వెళ్తే ఒక్క మగాడు కూడా టచ్ అవ్వకుండా మనం ఎక్కడికైనా వెళ్ళగలమా? పోనీ షేర్ ఆటోలో అయినా వెళ్ళగలమా? ఇది కూడా అలాంటి ప్రయాణమే అనుకో అక్క. దీనివల్ల మన రూల్స్ ఏమీ బ్రేక్ అవ్వవు. నువ్వేమీ ఆయన్ని నమ్మి వెళ్ళక్కర్లేదు. జస్ట్ ఒక ట్రావెలర్లా ట్రీట్ చేయి. వెళ్ళక్క. మీ చెల్లెలు చెప్పింది కరెక్టేనండి. మీకు అభ్యంతరం లేకపోతే మనిద్దరం స్కూటీ మీద వెళదాం. నేను మిమ్మల్ని టచ్ చేయకుండా జాగ్రత్తగా తీసుకెళ్తాను, ఓకేనా? అప్పుడు మీరు స్కూల్కి రీచ్ అవుతారు, నేను స్కూల్కి రీచ్ అవుతాను. అక్క, మనం నియమాలు పెట్టుకుంది మన మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఉండడానికి, మనం ఎలాంటి ప్రమాదంలో పడకుండా ఉండడానికి. ఇక్కడ రెండూ లేవు కదా, ఇంకా ఎందుకు ఆలోచిస్తావు? వెళ్ళక్క. సరే పదండి. ఓ 1 సెకండ్. కళ్యాణి నువ్వెలా వెళ్తావు? నేను ఏదైనా ఆటో వస్తే వెళ్తాను, లేదంటే నా ఫ్రెండ్ని రమ్మంటాను. ముందు మీరు వెళ్ళండి, మీకు టైం అవుతుంది కదా. బాయ్ కళ్యాణి. కూర్చోవరా? ఎస్, నా ఛాలెంజ్కి వెళ్ళడానికి ఇదే నా ఫస్ట్ స్టెప్. నా మీద నీ ఒపీనియన్ ఏంటి? మీ మీద నాకు ఒపీనియన్ ఎందుకండి? అదే, నేను మీ బాస్ని కదా, నా మీద గుడ్డో బ్యాడో అగ్లీ అనో ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఏమో సార్, నేనెప్పుడు పక్క వాళ్ళ గురించి అస్సలు ఆలోచించను. ఓకే, నేను నా గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే నీకేమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది? అంటే కొంతమంది అమ్మాయిలు పొజిటివ్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలా నీకేమైనా? మీ గురించి నేనెందుకు పొజిటివ్ ఫీల్ అవుతాను సార్? మీ గురించి నాకు ఆలోచనే లేదంటే మళ్ళీ పొజిటివ్నెస్ అంటారేంటి?